హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. క్రయోజెనిక్ ఓజీఎస్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ కంపెనీ 1997లో స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 25 ఇయర్స్ పైగా అవుతుంది ఈ కంపెనీ స్టార్ట్ చేసి. వీళ్ళు ఏంటంటే ఆయిల్, గ్యాస్, కెమికల్స్ ఇలా రిలేటెడ్ ఫ్లూయిడ్ సెక్టార్స్కి సంబంధించిన ఆల్ కైండ్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఎక్విప్మెంట్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అండ్ అంతేకాకుండా కస్టమైజ్డ్ హై క్వాలిటీ మెజర్మెంట్ అండ్ ఫిల్టరేషన్ ఎక్విప్మెంట్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తుంటారండి. అండ్ ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి బాస్కెట్ స్ట్రైనర్స్, ఎయిర్ ఎలిమినేటర్స్, ప్రోవర్ ట్యాంక్స్, అడిటివ్ డోసింగ్ స్కిడ్, ట్రంక్ లోడింగ్ అండ్ ట్యాంక్ వ్యాగన్ లోడింగ్ స్కిడ్ ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆయిల్ ప్యూరిఫికేషన్ ఎక్విప్మెంట్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వచ్చేసి గుజరాత్లో ఉంది, 8,300 స్క్వేర్ మీటర్స్లో. అండ్ ఈ కంపెనీలో ఇప్పటిదాకా 23 పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ సేల్ ఆఫ్ ప్రోడక్ట్ నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ 99% రెవెన్యూ వస్తుంటే సేల్ ఆఫ్ సర్వీసెస్ నుంచి వీళ్ళకు 0.23% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ వీటితో పాటు డొమెస్టిక్ సేల్స్ నుంచి వీళ్ళకు 98% రెవెన్యూ వస్తుంటే ఎక్స్పోర్ట్ సేల్స్ నుంచి వీళ్ళకు 1.8% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా అండి, ఇయర్ ఆన్ ఇయర్లో రెవెన్యూ 33% పైగా గ్రోత్ కనపడుతుంది, 25 crores నుంచి 33 crores పైగా. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే ఇయర్ ఆన్ ఇయర్లో 15% గ్రోత్ కనపడుతుంది, 5 crores నుంచి 6 crores దాకా. అంతేకాదు ప్రీవియస్ 3 years నుంచి మీరు చూసుకున్నట్లయితే కన్సిస్టెంట్ గ్రోత్ అయితే కనపడుతుంది రెవెన్యూలో కానీ ప్రాఫిట్లో కానీ. అండ్ దీంతో పాటు నెట్వర్త్ అసెట్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయితే కనపడుతుంది. అండ్ రిటర్న్ రేషియోస్ మీరు చూసినట్లయితే రిటర్న్ ఆన్ ఈక్విటీ, క్యాపిటల్ పరంగా కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి మార్జిన్స్ వీళ్ళవి. అండ్ ఓవరాల్గా ఎఫిషియెంట్గా వీళ్ళు క్యాపిటల్ని యూజ్ చేసుకుంటూ రిటర్న్ రేషియోస్ పరంగా గ్రోత్ పరంగా స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే డెప్ట్ ఫ్రీ కంపెనీ అండి, ఇది కూడా ఒక పాజిటివ్ పాయింట్స్. సో ఓవరాల్గా వీళ్ళు ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్ అండి, జూలై 3rd ఓపెన్ అయ్యి జూలై 7th క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 per share, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 44 to 47 per share, లాట్ సైజ్ వచ్చేసి 3,000 shares. ఐపీఓ ద్వారా వీళ్ళు 17 crores పైగా రైజ్ చేస్తున్నారు. అందులో రీటైల్ మినిమం 2 lots వచ్చేసి 2,82,000 అండి. ఇక్కడ 2 lots అని ఎందుకు చెప్పారంటే యాజ్ పర్ సెబీ న్యూ రూల్స్ ప్రకారం జూలై 1st నుంచి జూలై తర్వాత ఇంకా ఏ ఐపీఓస్ అయితే వస్తున్నాయో ఎస్ఎంఈ కేటగిరీస్లో అవన్నీ సెబీ న్యూ రూల్స్ అయితే పాటించాలి. ఫర్ ఎగ్జాంపుల్ రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ లేదా స్మాల్ ఇన్వెస్టర్స్ కానీ ఏంటంటే మినిమం 2 lakhs అబౌవ్ 2 lakhs నువ్వు ఇన్వెస్ట్ చేయగలిగితే మాత్రమే ఎస్ఎంఈ ఐపీఓలో నువ్వు పార్టిసిపేట్ చేయగలవు. సో ఈ రూల్స్ ఎందుకు తెచ్చారంటే ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేయకోకుండా ఐపీఓ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ సీరియస్ ఇన్వెస్టర్స్ని మైండ్లో పెట్టుకొని ఈ రూల్ని అయితే తెచ్చారు. సో అందుకోసం ఒక లాట్ అయితే ఇప్పుడు 1,41,000 ఉంది క్రయోజెనిక్కి. సో నువ్వు మినిమం 2 lakhs ఇన్వెస్ట్ చేయగలగాలి కాబట్టి ఇక్కడ 2 lots నువ్వు వేయాలి. సో అందుకోసం ఇక్కడ మినిమం 2 lots అయితే నువ్వు అప్లై చేయాలి. అప్పుడే నువ్వు ఈ క్రయోజెనిక్లో పార్టిసిపేట్ చేయగలవు, లేదంటే నువ్వు ఎలిజిబుల్ కాదనమాట. సో యాజ్ పర్ న్యూ సెబీ రూల్స్ ప్రకారం. కమింగ్ టు ద పియర్ కంపారిజన్ అండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ పరంగా లోయల్ ఎక్విప్మెంట్స్ బెటర్గా ఉన్నప్పటికీ వీళ్ళు హైయర్ వాల్యుయేషన్లో ఉన్నారు. బట్ క్రయోజెనిక్ ఏంటంటే వీళ్ళు లోయర్ వాల్యుయేషన్తో రావడంతో పాటు ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ, మార్జిన్స్, ప్రాఫిటబిలిటీ పరంగా వీళ్ళు స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే ఐపీఓలో మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా. అండ్ కమింగ్ టు ద పాజిటివ్ పాయింట్స్ అండి, వెల్ ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్తో పాటు రెవెన్యూ, బిజినెస్ ఎక్స్పాన్షన్, వాల్యుయేషన్స్ పరంగా స్ట్రాంగ్గా ఉన్నారు, డెప్ట్ ఫ్రీ కంపెనీ. సో ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నారండి. అండ్ కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండి, లార్జ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అంటే టాప్ 10 కస్టమర్స్ నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ 85% రెవెన్యూ డిపెండెన్సీ ఉంది. ఆ పర్టికులర్ లార్జ్ కస్టమర్స్ నుంచి వీళ్ళకి ఆర్డర్స్ రాకపోయినా రెడ్యూస్ అయినా ఓవరాల్ ఫినాన్షియల్స్ మీద ఇంపాక్ట్ పడిద్ది. అండ్ వీటితో పాటు వీళ్ళకి గుజరాత్ అండ్ మహారాష్ట్ర నుంచే వీళ్ళకి ఆల్మోస్ట్ 52% అండ్ 36% రెవెన్యూ డిపెండెన్సీ ఉంది. కాబట్టి ఆ పర్టికులర్ 2 states నుంచి వీళ్ళకి ఆర్డర్స్ రాకపోయినా లేదా ఇంపాక్ట్ జరిగిన ఓవరాల్ బిజినెస్ మీద, ఫినాన్షియల్స్ మీద కూడా ఇంపాక్ట్ జరిగిద్ది. సో ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి ఇంకా ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయండి. సో వీళ్ళ వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గానే ఉన్నాయి అండ్ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నారు. కాబట్టి నేనైతే ఐపీఓలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 42% అయితే ఉందండి, ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.